మూవీ ప్రొటాగనిస్ట్ అయిన డస్టీని చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. డస్టీ అనే 50 ఏళ్ల వ్యక్తి చాలా అవుట్డేటెడ్ లైఫ్ ని లీడ్ చేస్తూ అండ్ తనకున్న లేజినెస్ వల్ల ఎప్పుడు జంక్ ఫుడ్ తింటాం, థియేటర్కి వెళ్లి మూవీస్ చూడడం తప్ప ఇంకా వేరే దేని గురించి ఎక్కువ పట్టించుకోడు. ఇంత మోడర్న్ ప్రపంచంలో ఉన్నా గానీ ఇంకా 80s లోనే ఉన్నట్టు బిహేవ్ చేస్తాడు. ఎలా అంటే అసలు స్మార్ట్ ఫోన్ యూజ్ చేయడానికి కూడా ఇష్టపడ్డు. మెసేజ్లు ఇవన్నీ టైం వేస్ట్ లా భావించి అసలు జనాలు ఎందుకు ఇమోజీస్ యూజ్ చేస్తారో కూడా డస్టీకి ఇప్పటికీ అర్థం కాదు. ఇమోజీస్ వాడకపోతే మెసేజ్ వెళ్ళందా అని చెప్పి సెటైర్ వేస్తూ ఉంటాడు. ఇలా బోరింగ్ లైఫ్ ని లీడ్ చేస్తూ ఉన్న డస్టీ మూవీ స్టార్టింగ్ లో అతను కార్ లో కూర్చొని బర్గర్లు తింటూ ఎప్పుడో 80s లో రిలీజ్ అయిన సాంగ్స్ వింటూ 50 ఇయర్స్ వచ్చినా గానీ ఇంకా ఫుల్ టైం జాబ్ కూడా లేకుండా అతనికి నచ్చిన విధంగానే అతను బతుకుతూ ఉంటాడు. ఈ హ్యాబిట్ వల్లే ఫ్రెండ్స్ అందరూ వదిలేస్తారు. అయినా గానీ అసలు ఏం లెక్క కూడా చేయడు. ఇలా చిల్ లైఫ్ ని లీడ్ చేస్తూ ఉన్న డస్టీ ఒక రోజు ఈవినింగ్ తన కార్ లో ఉన్నప్పుడు ఇద్దరు అమ్మాయిలు అతని వీడియో తీసి టీచ్ చేస్తూ ఉంటారు. అది చూసిన డస్టీ కనీసం కార్ కూడా దిక్కుండా కార్ లో కూర్చొని వాళ్ళని తిడుతూ ఉంటాడు. ఒక పక్క అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతున్నా గానీ బట్ అతను ఆక్వర్డ్ నేచర్ వల్ల కనీసం వాళ్ళకి సీరియస్ గా వార్నింగ్ కూడా ఇవ్వలేక అతనే ఇబ్బంది పడిపోతూ ఉంటాడు. అండ్ డస్టీ ఎక్కువగా భయపడేది కూడా ఈ టీనేజ్ అమ్మాయిలకి. ఎప్పుడు కూడా ఇతను అవుట్డేటెడ్ లైఫ్ స్టైల్ చూసి ఎగతాలు చేస్తూ ఉంటారు. ఆ తర్వాత డస్టీ మేనకోడలు క్లోయి వచ్చి అతనితో జాయిన్ అవుతుంది. తన కార్ లో కూర్చున్నాక ఇద్దరు మూవీకి బయలుదేరతారు. క్లోయి చిన్న వయసు నుంచే వీళ్ళిద్దరూ ఇలా కలిసి మూవీస్ కి వెళ్తూ ఇప్పటికీ అదే కంటిన్యూ చేస్తారు. క్లోజ్ గా ఉన్నట్టుగానే కనబడతారు గానీ వాళ్ళ అంకుల్ చేసే చేష్టలకి క్లోయి ఎప్పటికప్పుడు విసిగిపోతూ మళ్ళీ డస్టీ ఓల్డ్ సాంగ్స్ క్యాసెట్ బయటకు తీసేసరికి క్లోయికి ఇంక చిరాకు వచ్చేస్తుంది. ఇంకా ఫైనల్ గా వాళ్ళు థియేటర్ దగ్గరికి చేరుకుంటారు. అక్కడ సినీ ట్రాక్స్ ముందు నిలబడి ఏ మూవీకి వెళ్లాలో డిస్కస్ చేసుకుంటూ ఉండగా డస్టీ ఎప్పుడో 80s లో రిలీజ్ అయిన ఒక వింటేజ్ మూవీ నేమ్ చెప్పి దానికి వెళ్దామంటాడు. కానీ అది ఆల్రెడీ 20-30 సార్లు చూసేసి ఉంటాడు. అయితే క్లోయి మాత్రం అప్పుడే సినీ ట్రాక్స్ లో రిలీజ్ అయిన 3D ఫిలిం అయిన సూజన్ కి వెళ్దామని చెప్తుంది. అలా కాసేపు ఆర్గ్యుమెంట్ తర్వాత ఫైనల్ గా క్లోయి చెప్పిన మూవీకే వెళ్తారు. వెళ్ళి ఆ టికెట్ లైన్ లో నిలబడితే అక్కడ టీనేజ్ అమ్మాయిలు సెల్ఫీస్ దిగుతూ ఉండడం చూసి డస్టీకి ఆబ్వియస్లీ ఇంకా ప్లేస్ లో ఉండలేక ఫేస్ చాలా చిరాగ్గా పెడుతూ దానికి తోడు టికెట్స్ తీసుకోవడానికి కూడా అతని దగ్గర డబ్బులు కూడా సరిపోవు. ఎందుకంటే అంత ఎక్స్పెన్సివ్ గా ఉంటాయి ఆ మూవీ టికెట్స్. ఇంకా క్లోయి డబ్బులతోనే టికెట్స్ తీసుకున్నాక విచిత్రంగా సినిథ్రాక్స్ ఎంప్లాయీస్ అంతా ఒక్కడి ఫేస్ లో కూడా ఎక్స్ప్రెషన్స్ లేకుండా చాలా వియర్డ్ గా వీళ్ళకి వెల్కమ్ చెప్తారు. కానీ థియేటర్ లోకి ఎంటర్ అయ్యే కన్నా ముందు డస్టీ తనకిచ్చిన 3D గ్లాసెస్ ని డస్ట్బిన్ లో పడేసి అతను తెచ్చుకున్న నల్ల కళ్ళద్దాలను తీసి పెట్టుకుంటాడు. అసలు ఈ 3D మూవీస్ అంటేనే ఇష్టం లేకపోవడం వల్ల అందుకే ఈ షిఫ్టర్స్ ని తెచ్చుకొని ఆ 3D మూవీస్ ని కూడా ఫ్లాటన్ గా చేసేసి 2D లాగా చూస్తాడు. క్లోయి కోసం కూడా ఒక పేరు తెస్తే తను నాకు అవసరం లేదులే అని చెప్పేస్తుంది. దీని తర్వాత పాప్కార్న్ కొనడానికి లైన్ లో నిలబడితే అక్కడ మళ్ళీ కొంతమంది టీనేజ్ అమ్మాయిలు చేరి డస్టీకి చిరాకు తెప్పించేస్తూ ఉంటారు. అయ్యో దారి తప్ప ఇక్కడికి వచ్చినట్టున్నారు, ఇక్కడ ఓన్లీ 3D మూవీసే ఆడతాయని చెప్పి ఆట పట్టిస్తూ ఉండేసరికి దానికి డస్టీ సింపుల్ గా నేను ఒక మూవీ లవర్ అని చెప్పి అక్కడ నుంచి పక్కొచ్చేస్తాడు. మళ్ళీ తిరిగి థియేటర్ లోకి వచ్చి చూస్తే ఆ థియేటర్ మేనేజర్ జాక్ క్లోయితో ఫ్లెడ్ చేస్తూ కనబడతాడు. అయితే డస్టీ రావడం చూసి ఇంకా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ భరించలేక ఏదో ఒక సాకు చెప్పి లేచి వెళ్ళిపోతాడు. కానీ వెంటనే క్లోయి ఫ్రెండ్స్ వచ్చి కూర్చుని పోతారు. అప్పుడే ఇదంతా వీళ్ళ ప్లాన్ అని అర్థమవుతుంది. అంకుల్ తో సినిమా అనేది జస్ట్ ఒక సాకు అంతే క్లోయి ఇంట్లోంచి బయటకు రావడానికి. దాంతో డస్టీ కోప్పడి క్లోయితో వాళ్ళని లేవమని చెప్పి నేను పక్కన కూర్చొని సినిమా చూడాలంటాడు. కానీ క్లోయి వాళ్ళ ఎగవరు, నువ్వే వెళ్ళి వేరే సీట్ లో కూర్చో అంటుంది. క్లోయి మెల్లిగా వాళ్ళ అంకుల్ ని ఒక బోరింగ్ పర్సన్ లాగా ట్రీట్ చేస్తూ తన ఫ్రెండ్స్ ముందల ఎప్పుడు పరువు తీస్తూ ఉంటాడని ఫీల్ అవుతూ ఉంటుంది. దాంతో డస్టీ బాధపడి అయినా గానీ క్లోయికి దగ్గరలో తన వెనక్ సీట్ లోనే కూర్చుంటాడు. ఇంతలో ఆ థియేటర్ మేనేజర్ వచ్చి మూవీ బిగిన్ అవబోతుందని చెప్పి మీరున్నది సినీ ట్రాక్స్ థియేటర్ లో, అందరూ ఈ రూల్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలని, మొబైల్ ఫోన్స్ యూజ్ చేయకూడదు, అందరూ మేమిచ్చిన 3D గ్లాసెస్ పెట్టుకుని మాత్రమే మూవీని ఎక్స్పీరియన్స్ చేయాలని చెప్తాడు. అది విని అందరూ చప్పట్లు కొట్టి వాళ్ళకి ఇచ్చిన 3D గ్లాసెస్ పెట్టుకున్నాక ఇంకా అసలు సినిమా స్టార్ట్ చేస్తారు. యాక్చువల్లీ అదొక లవ్ స్టోరీ. మూవీ అంత ఇంట్రెస్టింగ్ గా లేకపోయినా ఆ 3D ఎక్స్పీరియన్స్ వల్ల అందరూ ఎగ్జైట్ అవుతూ ఉంటే డస్టీ మాత్రం ఆ గ్లాసెస్ తెచ్చుకోలేదు కాబట్టి సో మూవీని ఎంజాయ్ చేయలేకపోతాడు. అప్పుడే అతని దగ్గర ఉన్న 2D గ్లాసెస్ గుర్తొచ్చి అవి పెట్టుకొని చూస్తే అయినా అంతేం నచ్చకపోయేసరికి ఇంకా వేరే వాళ్ళని డిస్టర్బ్ చేసి కాస్త ఎంజాయ్ చేద్దాంలే అనుకుంటాడు. అప్పుడు క్లోయి ఫ్రెండ్ ఒక అమ్మాయి మెసేజ్ చేస్తూ ఉండడం చూసి థియేటర్ లో ఫోన్ యూజ్ చేయకూడదు నీకు తెలీదా అని రూల్స్ మాట్లాడుతూ ఉంటాడు. ఒక పక్క అది క్లోయికి డిస్టర్బెన్స్ గా అనిపిస్తూ ఉంటుంది. కానీ డస్టీ మాత్రం వెనక్కి తగ్గకపోవడంతో క్లోయి కూడా ఇంక తన ఫ్రెండ్ తో ఫోన్ ఆపేయమని చెప్తుంది. సో అప్పుడు ఈ సినిమాని ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు అంటుంది. దాంతో డస్టీ కూడా ఆర్గ్యుమెంట్ లో అతనే విన్ అయినందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. మూవీ ఇంకా కొనసాగుతూ ఉంటుంది. డస్టీ ఇంకా బోర్ ఫీల్ అవుతూ ఒక టైంలో ఆ స్క్రీన్ ఎందుకో ఫాల్టీగా ఉన్నట్టు కనిపిస్తూ ఉండేసరికి కానీ మళ్ళీ గ్లాసెస్ తీసి చూస్తే నార్మల్ గానే ఉండిద్ది. 3D మూవీస్ కి ఇది వరకు కూడా వెళ్ళాడు గానీ ఇది కొంచెం తేడాగా అనిపిస్తూ ఉండేసరికి సో ఒకసారి ఆ 3D గ్లాసెస్ తో ట్రై చేద్దాం అనుకుని క్లోయిని కొంతసేపు నీ గ్లాసెస్ ఇవ్వమని అడుగుతాడు. కానీ ఈసారి మాత్రం క్లోయి పిచ్చి తిట్లు తిట్టేస్తుంది. దెబ్బకు పరువు మొత్తం పోయి మళ్ళీ ఏం జరగనట్టు కవర్ చేస్తాడు. ఇంకా వేరే ఆప్షన్ లేక మళ్ళీ అతను 2D గ్లాసెస్ పెట్టుకునే మూవీ చూస్తూ ఉన్నప్పుడు సడన్ గా స్క్రీన్ లోంచి ఏదో క్రియేచర్ బయటకు వస్తూ ఉన్నట్టు కనిపిస్తుంది. అయినా గానీ మిగతా వాళ్ళందరూ మూవీని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ డస్టీకి మాత్రం అది స్పష్టంగా కనబడుతుంది. అది ఇతని దగ్గరికి వస్తూ ఉండేసరికి భయపడి అతను గ్లాసెస్ కింద పడేసుకోవడంతో ఆ క్రియేచర్ మళ్ళీ మాయమైపోతుంది. ఎంతసేపు వెయిట్ చేసినా అది మళ్ళీ కనబడదు. ఒకవేళ భ్రమేమోలే అనుకొని మళ్ళీ తిరిగి గ్లాసెస్ పెట్టుకుంటే ఈసారి అది డైరెక్ట్ గా మొహం మీద అటాక్ చేస్తుంది. దాంతో భయపడిపోయి గట్టిగా అరుస్తాడు. లోపల ఏం పెట్టారా అని చెప్పి గోలగోలు చేస్తూ అలాగే అతని చేతిలో ఉన్న పాప్కార్న్ కూడా
కప్పేసుకుంటాడు. అప్పుడు అది ముందులో ఉన్న క్లోయి వాళ్ళ ఫ్రెండ్స్ మీద పడి వాళ్ళందరూ డస్టీని తిడుతూ ఉంటే డస్టీ మాత్రం ఇక్కడ ఏదో రాంగ్ గా జరుగుతుందని జరిగిందంతా క్లోయికి చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ క్లోయి మాత్రం కావాలని నా ఫ్రెండ్స్ ముందు నా పరువు తీయడానికి అలా బిహేవ్ చేస్తున్నాడు అనుకుంటుంది. ఆ వెంటనే థియేటర్ మేనేజర్ జాక్ వచ్చి అతను అక్కడ నుంచి బయటకు తీసుకెళ్లిపోతారు. సో వాళ్ళు పాపం డస్టీని ఏం చేస్తారేమని భయపడి క్లోయి కూడా వెనకాలే వెళ్తుంది. బయట డస్టీ నిజంగా ఆ స్క్రీన్ లోంచి ఏదో బయటకు వచ్చిందని అసలు మీరు థియేటర్ లో ఏం చేస్తున్నారని మేనేజర్ తిడుతూ ఉంటాడు. కానీ జాక్ అది అలానే అనిపిస్తుందని చెప్పి అందుకే కదా వాటిని 3D మూవీస్ అని చెప్పి పిలుస్తారు అనడంతో కానీ డస్టీ ఓవర్ చేయొద్దని తిట్టి ఏదో పాము లాంటిది బయటకు రావడం నేను నా కళ్ళారా చూసానని చెప్తాడు. లాస్ట్ గా మా టికెట్ డబ్బులు రీఫండ్ చేస్తే మేము వెళ్ళిపోతామంటాడు. కానీ క్లోయి మాత్రం నేను రానని చెప్పి ఇదంతా నీ ఐడెంటిటీ కోసమే చేస్తున్నావు కదా అని తిట్టి డస్టీని వదిలేసి తన మూవీ చూడడానికి వెళ్ళిపోతుంది. అప్పుడు డస్టీ కూడా తన వెనకాల వెళ్ళబోతుంటే జాక్ అతను ఆపుతాడు. ఇంకా నీకు థియేటర్ లోకి వెళ్ళలేదని చెప్పి మీ టికెట్ డబ్బులు ఎలాగో వెనక్కి రావు కాబట్టి దానికి బదులుగా మీరు ప్రొజెక్టర్ రూమ్ నుంచి మూవీ చూడొచ్చు కదా అని డస్టీని ప్రొజెక్టర్ రూమ్ కి తీసుకెళ్తాడు. అక్కడ జాక్ అలాగే వాళ్ళ ఎంప్లాయీస్ సినీథ్రాక్స్ ఈ ప్రపంచాన్ని ఆక్రమించబోతుందని చెప్పి ఇందులో ఉండే ఎఫెక్ట్స్ గానీ విజువల్స్ గానీ బుర్రపాడు అంతే అని జనాలు 2D మూవీస్ చూసే రోజు పోయాయి, ఇప్పుడు అంతా 3D నడుస్తుందని చెప్పి అయితే ఈ 3D లో కూడా మా సినీథ్రాక్స్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందని ఒకసారి మేము ఇచ్చిన గ్లాసెస్ తో ట్రై చేయండి, అప్పటికి నచ్చకపోతే మీ టికెట్ డబ్బులు రిఫండ్ ఇచ్చేస్తామని చెప్తారు. అలా చెప్పి ఆ సినీథ్రాక్స్ గ్లాసెస్ డస్టీ చేతిలో పెడితే కానీ చాలాసేపు ఆలోచించి డస్టీ నాకు అక్కర్లేదు అనేస్తాడు. దాంతో వాళ్ళ కోపం వచ్చి వెంటనే జాంబీస్ లాగా మారిపోయి డస్టీ మీద అటాక్ చేయడానికి వస్తారు. పక్కనే ఒక మేకు లాంటిది ఉండడంతో వాళ్ళు డస్టీ తలని అందులో గుచ్చేపోతుంటే ఇందులో డస్టీ ఇందాక మిగిలిన బర్గర్ ని బయటకు తీసి అది వాళ్ళ నోట్లో గుక్కేసి అక్కడ నుంచి ఎస్కేప్ అవుతాడు. తర్వాత మెయిన్ హాల్ లోకి పరిగెత్తి ఆ బిల్డింగ్ లోంచి బయటికి పారిపోదాం అనుకున్నా గానీ అక్కడ ఉన్న ఎంప్లాయీస్ అందరూ జాంబీసే అని తెలిసి వాళ్ళు డస్టీ కోసమే వెతుకుతూ ఉండేసరికి ఇంకా వేరే దారి లేక స్టోర్ రూమ్ లోకి వెళ్ళిపోయి దాక్కుంటాడు. కాల్ మాట్లాడితే బయటికి సౌండ్ వినపడింది కాబట్టి ఇంకా లైఫ్ లో ఫస్ట్ టైం అతనికి నచ్చని పని చేయాల్సి వస్తుంది, మెసేజ్ చేయడం. ఇంక వెంటనే క్లోయికి మెసేజ్ల వర్షం కురిపిస్తాడు. ఇందాకలా తను డిస్టర్బ్ చేసినందుకు సారీ చెప్తూ థియేటర్ లో ఏదో డేంజర్ ఉందని అది నీకు అర్థం కావాలంటే ఇందాక నేను అక్కడ వదిలేసిన 2D గ్లాసెస్ పెట్టుకొని మూవీ చూడమని చెప్తాడు. కానీ ఇంతలో ఆ ఎంప్లాయీస్ అక్కడికి వచ్చి డోర్ బ్రేక్ చేయడం మొదలు పెడతారు. ఇటువైపు క్లోయి ఇందాకలో వాళ్ళ అంకుల్ అలా తిట్టేసినందుకు గిల్ట్ ఫీల్ అయ్యి ఎప్పుడూ లేని మెసేజ్ చేస్తున్నాడు ఏంటా అని ఆలోచిస్తుంది. నెక్స్ట్ ఏం మెసేజ్ చేస్తాడా అని వెయిట్ చేస్తూ ఉంటే ఇంకా ఏం మెసేజ్ రాకపోయేసరికి అప్పుడే తన కాళ్ళ దగ్గర కూడా వాళ్ళ అంకుల్ గ్లాసెస్ తగులుతూ ఉంటాయి. అప్పుడు ఆ కింద పడున్న గ్లాసెస్ ని తీసుకుని పెట్టుకుంటే నిజంగానే డస్టీ చెప్పినట్టు అక్కడ ఒక పెద్ద క్రియేచర్ ఉండి ఆల్రెడీ ఇప్పుడు అది స్క్రీన్ మొత్తం వ్యాపించేస్తుంది. చూడడానికి అదొక ఏలియన్ లాగా కనబడుతుంది. సేమ్ ఆక్టోబస్ లాగా దాని మల్టిపుల్ లిమ్స్ తో మూవీ చూస్తున్న ఆడియన్స్ అందరిలోంచి వాళ్ళ లైఫ్ ను అబ్జర్వ్ చేసుకుంటూ ఉండిద్ది. అప్పటికి క్లోయి ఒక్కతే ఇంకా దానికి ఎఫెక్ట్ అయి ఉండదు కాబట్టి భయపడి వెంటనే అక్కడ నుంచి పారిపోవడానికి ట్రై చేస్తుంటే కానీ మిగతా ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళందరూ క్లోయి మీద అటాక్ చేస్తారు. కానీ క్లోయి వాళ్ళందరి నుండి ఎలాగో తప్పించుకుంటూ ఫైనల్ గా వాళ్ళ అంకుల్ ని బంధించి ఉన్న ప్రొజెక్టర్ రూమ్ లోకి దూకేస్తుంది. అక్కడ వాళ్ళ అంకుల్ డస్టీని చైర్ కట్టేసి ఉండడం చూసి ఫైనల్ గా అతను చెప్పిందంతా నిజమేనా అర్థం చేసుకునిద్ది. కానీ తను హెల్ప్ చేసే లోపే జాక్ అండ్ అతని ఎంప్లాయీస్ వచ్చి తనను పట్టేసుకుంటారు. క్లోయిని చూసిన జాక్ ఆ థియేటర్ లో ఉంది ఒకే ఒక ఏలియన్, అది నన్ను నా స్టాఫ్స్ అందరినీ జాంబీగా మార్చేసిందని ఇంకా ఈ భూమి మీద ఉన్న వాళ్ళందరినీ కూడా మార్చేయబోతుందని చెప్తాడు. అలాగే నా లైఫ్ లో నాకు జరిగిన గుడ్ థింగ్ ఏమైనా ఉందంటే అది జాంబీగా మారడమే అని చెప్పి ఇప్పుడు నాకు ఎటువంటి ఫీలింగ్స్ గానీ ఎమోషన్స్ గానీ లేకుండా ఈ లైఫ్ చాలా బాగుందని అంటూ వాళ్ళిద్దరిని కూడా మార్పును స్వీకరించమని చెప్తాడు. ఎంతకాలం అని ఈ బోరింగ్ లైఫ్ ను లీడ్ చేస్తారు, ఈ ఏలియన్ ఇంకా మన లైఫ్ ను బెటర్ చేయడానికి వచ్చిందని చెప్పి ఆ సినీథ్రాక్స్ గ్లాసెస్ ని బలవంతంగా డస్టీకి పెడతాడు. జాంబీగా మార్చడం కోసం అతనికి బలవంతంగా ఆ మూవీని చూపిస్తుంటే లక్కీగా అక్కడ ఒక నైఫ్ దొరకడంతో క్లోయికి ఒక నైఫ్ దొరికి ఇంకా ప్రొజెక్టర్ లో ఉన్న ఏలియన్ ని పొడి చేస్తుంది. దాంతో అది అక్కడ జాంబీస్ పైన కూడా ఎఫెక్ట్ చూపించి వాళ్ళు కొంతసేపు స్ట్రక్ అయిపోతారు. ఇంకా వీళ్ళిద్దరూ అక్కడ నుంచి పారిపోబోతుంటే ఇంతలో జాక్ నోట్ లోంచి ఒక టెంటికల్ రిలీజ్ అయ్యి అది క్లోయిని పట్టేసుకునిద్ది. వెంటనే తన ఫేస్ లో చేంజెస్ మొదలయ్యి ఆ ఏలియన్ క్లోయి బాడీలోకి ఎంటర్ అవుతూ ఉండిద్ది. ఇంతలో డస్టీ జాక్ ని చంపేస్తాడు. కానీ అప్పటికే ఆలస్యం అయిపోద్ది. వెంటనే క్లోయిని తీసుకొని ఆ బిల్డింగ్ లోంచి బయటకు పరిగెత్తేస్తారు. కానీ బయట కూడా జనాలంతా జాంబీస్ గా మారిపోయి సిటీ మొత్తం ధ్వంసం అయిపోతుంది. ఇంక ఏలియన్స్ ఈ భూమిని ఆక్రమించేశాయని రియలైజ్ అవుతాడు. అప్పుడే క్లోయి కూడా బేస్ వాయిస్ లో మాట్లాడుతూ తన అంకుల్ ని కూడా మారిపోమని చెప్తూ ఉండిద్ది. ప్లీజ్ రియాలిటీలోకి వచ్చేసే, ఇంక ఎస్కేప్ అవడానికి ఛాన్సే లేదని అంటూ జాక్ చెప్పింది నిజమే, ఇప్పుడు నాకు ఎటువంటి ఎమోషన్స్ లేకుండా ఈ ఫీలింగ్ చాలా బాగుందని అంటుంది. ఈ లైఫ్ లో ఎటువంటి పెయిన్ గానీ యాంగ్జైటీస్ గానీ లేవని నువ్వు కూడా వెంటనే మాకులా మారిపోమని అతను ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. అప్పుడే మిగతా ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళు కూడా అక్కడికి వచ్చి వాళ్ళందరూ పాట పాడుతూ మరి డస్టీ మైండ్ ని మ్యానిపులేట్ చేస్తూ ఉంటారు. చివరికి తప్పించుకుంటానన్న హోప్ కూడా లేకపోవడంతో డస్టీ ఫైనల్ గా వాళ్ళకి లొంగిపోతాడు. ఇంకా మూవీ చివరిలో వాళ్ళందరూ థియేటర్ లో కూర్చొని మళ్ళీ ఇందాకలు చూసిన మూవీనే చూడడం మొదలు పెడతారు. అయితే క్లోయి ఇప్పుడు పూర్తిగా జాంబీగా మారిపోయి డస్టీకి కూడా 3D గ్లాసెస్ తగిలిస్తుంది. సో ఈ విధంగా అసలు 3D మూవీస్ అంటేనే ఇష్టం లేని డస్టీకి ఇప్పుడు అదే 3D మూవీ చూస్తూ అతను జాంబీగా మారిపోవాల్సి వస్తుంది. లాస్ట్ లో డస్టీ ఆ ఏలియన్ ఎప్పుడు వస్తుందో తెలియక చాలా టెన్షన్ గా ఎదురు చూస్తూ ఉండడం చూపించడంతో ఈ మూవీ ఎండ్ అవుతుంది. సో ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇంకో డిఫరెంట్ మూవీ స్టోరీతో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.